కుటుంబంలో భర్త సరైన వ్యక్తి కాకపోయినా, భార్య సరైనది కాకపోయినా, ఆ కుటుంబంలో సమాధానము, సఖ్యత ఉండదు. ఇంట్లో నేనే సంపాదిస్తున్నాను. నా సంపాదన మీద సర్వ హక్కులు నాకే ఉన్నాయి. నా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటాను అనే భర్తలు ఉన్నారు. నేను ఇలాగే మాట్లాడతాను. నా మాట తీరు ఇంతే. నేను మార్చుకోను. నీకు నచ్చితే కాపురం చెయ్యి, లేకపోతే నీ ఇష్టం అనే పెంకితనం కలిగిన భార్యలు కూడా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం భార్య ఆత్మీయంగా ఉంటే భర్త ఆత్మీయంగా లేకపోవడం, భర్త ఆత్మీయంగా ఉంటే భార్య ఆత్మీయంగా లేకపోవడం. మీ ఈ ప్రవర్తన వల్ల వాటి ప్రభావం మీ పిల్లల మీద ఎంతగా పడుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైతే మన కుటుంబం వాక్యానుసారంగా జీవించడం మొదలుపెడుతుందో, అప్పుడు మన కుటుంబంలో ఇలాంటి గలిబిలులకి చోటుండదు. ఎందుకంటే మన దేవుడు కుటుంబాలను కట్టగలిగే సమర్థుడు.